ఎప్పటి 100 సార్లు ఇచ్చారు. అయితే మా బండి సార్ ఎప్పటి విలేకరుకం నాయకులు కూడా కూర్చోవచ్చు. అందరికీ నమస్కారం. చాలా రోజులైంది ప్రభుత్వం మీద మాట్లాడాలంటే నిజంగా మాకే సిగ్గునిస్తుంది. వాళ్ళు చేసే పిచ్చి పనులు కానీ పిచ్చి చేసేవి కానీ రిజర్వేషన్ అని చెప్పి ఎన్నో రోజుల నుంచి ఊరించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి చోటపై బడపై ఇద్దరు దోషులాంటితో కలిసి ఉండాలి, కలిసి ఉండే పనులు అని చెప్పి ఏదో మమానిపించి అసలు నుంచి పంపించామని చెప్పి ఇప్పటికీ రాష్ట్ర గురించి ఆమోదం రాలేదు. కానీ ఆర్డినెన్స్ మనం తీసుకొస్తాం, రిజర్వేషన్ చేస్తామని చెప్పి ఛాన్స్ అన్నాడు. మళ్ళీ వాళ్ళని కోర్టు పోయి చేసి ఆల్రెడీ అట్లా కూడా వాళ్ళే చేపిస్తారు. అది కూడా చేపించి చేయించే ప్రయత్నంలో ఇవాళ పెద్ద ఎత్తున మేము బీసీలకు 48% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సంతోషం చేసిన పబ్లిక్ మరొకసారి మోసం చేసే విధంగా ప్రభుత్వం చేస్తున్నారు. ఏ ఒక్కటి కూడా నువ్వు మాట్లాడడం మీద అన్న దాని మీద ఎలక్షన్ల గురించిన వాగ్దానాలు కానీ ఏ ఒక్కరు కూడా పూర్తి నెరవేర్చు. ఒక పెట్టింది ఉచిత బస్సు పెట్టాం, ఉచిత బస్సు పెట్టాలి ఆ మహిళలకి కొట్లాడ పెట్టించాం కానీ దాంట్లో పెద్ద లాభం జరుగుతుంది. అదే తప్పితే నువ్వు ఏ కార్యక్రమం కూడా చేయాలి. మొన్నగాక మొన్న మొత్తం మేము రైతు బంధు ఇచ్చామని చెప్పి పెద్ద ఎత్తున సవాల్ విసురుతున్నాడు. మోడీ కానీ కేసీఆర్ గారిని రండి తమ్ముంటే ఏ రాష్ట్రంలో కూడా తెలియదు చేసినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కేసీఆర్ నాయకత్వంలో 11 సార్లు రుణమాఫీ రైతు బంధు ఇచ్చాము. సకాలంలో ఇచ్చినాం. మేము టైంకి టైం ఇచ్చినాం. మేము 2 పంటలు ఎగబెట్టి 3వ పంటకు ఇచ్చి ఈ మాతలు 3 నచ్చిన 2 తమ్ముడే నచ్చిన మేము చేసినట్టు చేసాను చెప్పాలి. అంటే నోటికి నోటి అబద్ధాలు చెప్పుకుంటూ పోతే అదే నిజామని ప్రజలు నమ్ముతారని చెప్పి ఇచ్చి అలవాటు ఎవరు అంటే బాధ అనిపిస్తున్నది. ఈ తెలంగాణకు వచ్చిన శరీరం తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఒక దుర్మార్గం చేతులు పెట్టి ఇలా ఈ విధంగా బాధపడవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా వేరే కాదు. ఏంటంటే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నాం కావచ్చు, పార్టీ వేరే కావచ్చు, కానీ ప్రజల దగ్గర నుంచి ఎక్కడికి వేరే ప్రజలు మాట్లాడించినా మీరు పార్టీ పరంగా కాక వ్యక్తి గర్తిస్తేనే చెప్తున్నారు. ఇటువంటి మనుషులు చూడలేదు, ఇటువంటి ముఖ్యమంత్రులు ఉంటాయి. అటువంటి దుర్మార్గమైన పాలన వస్తున్నారు. ఏదున్నా వెంటనే ఫోకస్ చేసుకోండి, సమరాలు చేసుకోండి. కాగలి నచ్చినా బొమ్మలు పెట్టుకోడు, పాలాభిషేకాలు చేసుకోడు, పబ్లిక్ మోసం చేయాలి. కానీ పబ్లిక్ అర్థమైపోయింది. సంవత్సరం మీద 7 నెలలు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తున్నాం అని చెప్పి ప్రజలకు అర్థం. వీలుగా లేక ఒకనాడు ఉండే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకనాడు యూరియా సంస్థల కోసం చెప్పులు పెట్టుకోవడం, పాస్బుక్ పెట్టుకోవడం, లైన్లో పెట్టడం కలుస్తుంది. మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి, నిర్వహించే పరిస్థితి. బడే రైతులు సోముతున్నప్పుడు బడే రైతులు పోయి మాట్లాడి కేంద్రంతో యూరియా సప్లై చేయవచ్చు. కలిసి ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయని చెప్పి ఎన్నో మంచి వాక్యాలు చెప్తున్నాయి. మరి పోయి కేంద్రం నుంచి పోయి నచ్చిన తీసుకురావచ్చు. అది కూడా లేదు. రైతులను ఒక్క నిమిషం రైతులు వేసిన ప్రభుత్వమే లేదండి, నేనే చేసినాడు. రైతులను అడుగుదాం. ఆ రైతుల రేపు సంస్థాగత ఎన్నికలే కదా, ఆ రైతులు నీకు ఎటువంటి చెప్పకపోతే నీకు అర్థమవుతుంది. నువ్వు చేసిన పనులు అర్థమవుతుంది. కాలయాపన చేసుకుంటూ ఏమి కూడా అవగాహన పాలన చేసుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ 7 రోజుల నుంచి నువ్వు పాలిస్తున్నావు కనుక, అధిక నుంచి పాలిస్తున్నావు కనుక ఇప్పటికైనా మార్పు ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఏమైనా నెరవేర్చి కరెక్ట్గా పనిచేయండి. కానీ ఇటువంటి అబద్ధ మాటలు మాట్లాడొద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఉన్న ముఖ్యమంత్రి అంతా అనాలంటే కూడా సిద్ధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన కనుక ప్రజలు ఎన్నుకోబడ్డారు కనుక ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున ప్రజలను మోసం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో ఈరోజు బీసీలను ఘరానా మోసం అని చెప్పడానికి సందేహం లేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ప్రభుత్వానికి పంపించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత ఏం జరగాలి? కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదంతో అది 9వ షెడ్యూల్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ సవరణ చేయడం వల్లనే ఈ రిజర్వేషన్ అమలవుతుంది అనేటువంటిది అందరికీ కూడా తెలుసు. కానీ
ప్రజలను మరొక్కసారి మోసం చేస్తారు. ఇలా సూటిగా మేము అడిగేటువంటి ప్రశ్న ఒక్కటి, నువ్వు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఏం జరిగిందని మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ తీసుకురావడానికి నువ్వు క్యాబినెట్ ఆమోదం తీసుకున్నట్టు అంటే ఒక్క మాటలు చెప్పాలంటే పచ్చి మోసం. దేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా రిజర్వేషన్ పెంపు జరగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాలి. అది కేవలం ఒకే ఒక రాష్ట్రంలో ఇప్పటి వరకు తమిళనాడు రాష్ట్రంలో ఆనాడు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు ఆర్డినెన్స్ చేసినప్పటికీ కూడా అమలు కాకపోతే ఆనాడు 9వ షెడ్యూల్ను చేర్చి రాజ్యాంగ సవరణ చేయడం వల్లనే అక్కడ ఆ రిజర్వేషన్ 50% కంటే పెంచుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్న సంగతి తెలుసు. ఇలా ఈ ఆర్డినెన్స్ తర్వాత ఇది నిలబడుతుందా? ఇలా మీరు క్యాబినెట్ ఆమోదం తీసుకొచ్చిండ్రు, ఆర్డినెన్స్ చేస్తారు, ఇది నిలబడుతుందా? దేశం ఎక్కడైనా నిలబడ్డదా? ఏ రాష్ట్రంలో ఎవరు జరిగిందా? అంటే పచ్చి మోసం తప్ప ఇంకొకటి కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు, ఈరోజు ప్రధానంగా రైతులు పడుతున్నటువంటి సమస్యలను చూసినట్టయితే యూరియా కొరత. ఇంతకుముందే మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు చెప్పినట్టుగా యూరియా కొరత అని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం పంటల విస్తీర్ణం పెరిగినప్పటికీ, యూరియా వాడకం పెరిగినప్పటికీ ఏనాడు కూడా 10 సంవత్సరాల కాలంలో యూరియా కొరత లేకుండా రైతులకు ఎంత యూరియా కావాలో లెక్కలు పక్కలు తీసి ఏప్రిల్ మే మాసంలోనే దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యూరియాను ఉత్పత్తి చేసేటువంటి సంస్థలతో మాట్లాడి వాళ్ళకి అడ్వాన్స్గా పేమెంట్ చేసి మరి బఫర్ స్టాక్ తెచ్చుకొని ఏనాడు కూడా ఒక్క రోజు యూరియా కొరత లేకుండా చూసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు 2 లక్షల బఫర్ స్టాక్ ను 5 లక్షలకు పెంచి స్టాక్ పెట్టి రైతులకు ఎక్కడ ఇబ్బంది కావద్దని దాదాపుగా మండలానికి కనీసం 3 గ్రామాలకు 4 గ్రామాలకు కలిసి గోదాములను నిర్మించి ఈ స్టాక్స్ పెట్టుకోవడం కోసం రాష్ట్రంలో కూడా 4 లక్షల మెట్రిక్ టన్నుల గోడామ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు. మీ చాతకానితనం వల్ల, మీ ఆలోచన విధానం వల్ల, మీకు రైతుల మీద పట్టింపు లేకపోవడం వల్ల, పంటల మీద అవగాహన లేకపోవడం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల ఇవాళ యూరియా కొరత వచ్చింది. 5 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించింది. వాస్తవంగా 5 లక్షలు దాటి వాడినాం మనం ఇంతకుముందు. కేసీఆర్ గారి నాయకత్వంలో 5 లక్షల పైచిలకు కూడా వాడినాం. ఒక సందర్భం వస్తే కరోనా సమయంలో మనకు కావలసిన యూరియా వచ్చి మీకు వైజాగ్ లో షిప్ లో ఉంటే అది తీసుకురావడానికి ఇబ్బంది అయితే, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ప్రైవేట్ ఏజెన్సీలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను తీసుకొచ్చి కూడా ఏనాడు రైతులకు చిన్న ఇబ్బంది లేకుండా యూరియాను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా మీ ప్రభుత్వం యొక్క విధానం ఇలా మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి, మళ్ళా పోలీసులు వచ్చి యూరియా అమ్మే పరిస్థితి, ఒక కూపన్ మీద 1 బస్తా అయినా ఇస్తామని చెప్పే దుస్థితికి ఎలా దిగజారడం జరిగింది. తర్వాత యూరియాకు సంబంధించి 266 రూపాయల 50 పైసలకు ఇలా 1 బస్తా యూరియా గవర్నమెంట్ నిర్ణయించింది. మరి అలా ఈ ధరకి ఇస్తున్నారా? ఖచ్చితంగా 350 రూపాయల నుంచి 400 రూపాయలు ఇలా బ్లాక్ మార్కెట్ లో అమ్మే దుస్థితి వచ్చింది. ఎటువంటి రైతులను మోసం చేసే పరిస్థితి, ఎటువంటి రైతులను ముంచే పరిస్థితి. సరే, ఇక్కడ ధరలు పెరుగుడు సంగతి పోని, వాళ్ళకి అందుబాటులో యూరియా లేకపోవడం అనేది చాలా దయనీయమైన పరిస్థితి. ఇలా ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితులలో మరి రైతులు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా అనేక సమస్యలు, ఇలా పారిశుద్ధ్యం అనేటువంటిది గ్రామాలలో మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో పల్లె ప్రగతి పేరిట ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ కొని ప్రతి సంవత్సరం ప్రతి నెల 339 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి
బిల్లులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో డబ్బులు రావడం ద్వారా పారిశుద్ధ్యం కానీ, పల్లె ప్రగతి కానీ, అదేవిధంగా హరితహారం కానీ, అక్కడ ఉన్నటువంటి ఏదైతే మంచినీటి వ్యవస్థకు సంబంధించినటువంటి అందులో కూడా లేదు. 90 లక్షల మంది సేకరించిందంటే లేదు, నమోదు కూడా చేయలేదు. 40 లక్షల మందికి చేసి మరి ఇలా ఏ గ్రామంలో కూడా ఈ సబ్సిడీ 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. 200 యూనిట్లకు ఫ్రీ పవర్ అంటే అది కూడా ఎవరికి వస్తుందో ఎవరికి వస్తలేదు, ఊళ్ళలో వస్తే మాకు వస్తలేదా అని చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు కనబడుతూ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా, బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఖచ్చితంగా పోరాడుతుంది. ప్రజల పక్షాన నిలబడి ఎక్కడ కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఒక 2 సంవత్సరాల కాలం వాళ్ళకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఎంతో ఓపికగా మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు ఎంత ఒత్తిడి చేసినా మేము ఎక్కడ కూడా ఉద్యమాలు చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారో చెయ్యనియండి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారి యొక్క ఆదేశాలతో ఒక 2 సంవత్సరాల వరకు మేము వాళ్ళు చేస్తున్నటువంటి అనేక తప్పులను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాం తప్ప తప్పకుండా ఎక్కడికక్కడ నిలదీస్తాం, ఎక్కడికక్కడ ప్రశ్నిస్తాం, ఎక్కడ తప్పులు చేసినా అడ్డుకుంటాం. రైతులకు అన్యాయం కలిగితే వాళ్ళ మరి వెన్నంటి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ కేసీఆర్ గారు నిన్ననే ఒక మంచి ప్రకటన చేసేందుకు ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని ఆ యొక్క ఆదేశం కోసమే మేము చూస్తున్నాం. ఎక్కడ అక్కడ లేస్తారు. ఇప్పటికే కాళేశ్వరం కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా గత సీజన్లో కూడా పంటలు ఎండబెట్టారు. మరి ఈసారి కూడా ఇప్పటికి నాట్లు అవుతున్నప్పటికీ కూడా నీళ్లు లేక రైతులు ఎదురు చూస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంది? వర్ష ఆధారం ఆనాడు ఏదైతే వర్షాధారిత పంటలు వేసుకున్నటువంటి పరిస్థితి ఉండనో అదే పరిస్థితి మళ్ళీ రావాలన్నా మీ ఉద్దేశం? నీళ్లుండి కరెంట్ 24 గంటల కరెంట్ ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చి ఇలా బావులల్లా మీరు పంపులానం చేస్తే ఏదైతే వాటర్ లెవెల్ పెరుగుతుంది, బావులలో నీళ్ళు వస్తాయి, చెరువులలో నీళ్ళు వస్తాయి, ఎక్కడ వాళ్ళు అక్కడ పంటలు వేసుకుంటారు, నాట్లు వేస్తారు. మరి ఆనాడు సస్యశ్యామలం అయిందంటే ఇవన్నీ చర్యలు తీసుకోవడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మరి ప్రభావం దాదాపు రాష్ట్రంలోనే అనేక జిల్లాలలో ఉన్నటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కొన్ని విష ప్రచారాలు జరుగుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు పైన. ఆ ప్రాజెక్టు రిపేర్ చేసేటువంటి ఉద్దేశం లేదు ఈ ప్రభుత్వానికి. కాళేశ్వరం ప్రాజెక్టే విఫలమైందని చూపించే ప్రయత్నం చేస్తున్నది. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకపోతే తెలంగాణ నిజంగా కూడా చెప్పాలంటే మళ్ళీ ఎడారిగా మారేటువంటి పరిస్థితి లేదు ఉన్నది. కాబట్టి మొన్న రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కొద్దిగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, ఇన్ని పంటలు ఎట్లా పడినాయని మేమే క్వశ్చన్ చేస్తున్నాం. 2014 ఎందుకు పండలే? ముందు 2014 తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత, చెరువుల నిర్మాణం పూర్తయిన తర్వాత, అనేక కాలువల నిర్మాణం కావచ్చు, చెడ్డాల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత కదా మొత్తం ప్రాంతాలకు నీళ్లు వచ్చి ఇలా పంటలు పడినాయి. ఇది మీకు అర్థం కాకనా? ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తానుగా? ప్రజలకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. వీటన్నిటికి కూడా మరి మూల్యం చెల్లించేటువంటి పరిస్థితి ముందర ఉంటుంది. మీరు ప్రజల నుంచి తప్పించుకోలేరు. అందుకే మేము ఒక్కటే ఒక మాట చెప్తున్నాం. ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 420 హామీలు, అంటే ఇది ఒక్క మాటలో చెప్పాలంటే 420 ప్రభుత్వం. 420 అంటే చీటింగ్. 420 సెక్షన్ అంటే చీటింగ్ సెక్షన్. 420 ప్రభుత్వంగానే ఇది ముందుకు పోతున్నది. మరి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఇప్పుడు మాకు బీఆర్ఎస్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ సమావేశం కూడా ఉంది. అనేక విషయాలు అందులో కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. కాదు, తెలిసే కావాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి విషయం మనకు తెలుసు. మేము అందుకే స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగేది విన్నాం. మా పెద్ద నాయకులు కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా అందరూ అడిగారు. ఈ జిల్లా నుంచి మేము కూడా అడుగుతున్నాం, నువ్వు ఆర్డినెన్స్ తీసుకొచ్చే వానికి అయితే రాష్ట్రం నుంచి
కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానం ఎందుకు పంపినట్టు? రాజ్యాంగ సవరణ లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ యొక్క రిజర్వేషన్లు పెంపు జరిగిందా అని స్టేట్ అమెండ్మెంట్ క్వశ్చన్ అడుగుతున్నాం. రిజర్వేషన్ పెంపు జరగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరం. ఇది వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా తెలుసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇదంతా కూడా ఫోకస్, ఈ ఆర్డినెన్స్ అనేటువంటిది ఒక ఫోకస్ తప్ప ఇంకోటి కాదు. అంటే ఇది ఒక మంత్రిగా గతంలో ప్రజలు ఎట్లుంటే ప్రజలకు అనుగుణంగా ఉండాలి. రైతులు యూరియా నిజంగానే తక్కువ చేయాలనుకుంటే నువ్వు ముందస్తు చెప్పు, యూరియా వినియోగం తక్కువ చేసుకోవాలి, తర్వాత రైతులు ఇటువంటి పద్ధతులు పాటించాలని చెప్పాలి. నీకు రేపైతే ఎల్లుండైతే నాటేసే పరిస్థితిని ముందర పెట్టుకొని నువ్వు అసలు ఇయ్యలేక, మేము ఇయ్యమని చెప్పలేక యూరియా తగ్గించుకోవాలని చెప్పడం న్యాయమని పంపించాలి. ఇదంతా కూడా ఓ సంవత్సరం 2 ఏళ్ల నుంచి రైతులను మోటివేట్ చేసి వాళ్ళను అవగాహన తీసుకువచ్చి సేంద్రియ ఎరువులను కూడా అందుబాటులో తీసుకొచ్చి పెట్టి వాళ్ళు ఈ మాట చెప్తే ఒప్పుకుంటారు. నువ్వు విడాత ఏదో ఇంకా వారం రోజుల నాటుండగా యూరియా కోసం పోతే యూరియా వాడడానికి కేంద్రం చెప్పుడు, లేదు తెస్తున్నాం అని ఇక్కడ ఉన్న ప్రభుత్వం చెప్పుడు ఏమని గతంలో ఇచ్చింది అదే రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్కీమ్ కంటిన్యూ చేస్తూ 1000 రూపాయలు ఎలక్షన్ ఉన్నాయని పెంచిండ్రు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఈ ఎన్నికలలో మళ్ళా లబ్ధి పొందాలి కాబట్టి, మళ్ళా ప్రజలను మరొక్కసారి మోసం చేయాలి కాబట్టి తెలియదా? ప్రజలకు తెలియదా? ఖచ్చితంగా ఇది ఓట్ల కోసమే ఈ రైతు భరోసా పేరుగా ఇచ్చిండ్రు. ఇది రైతు భరోసా కాదు. ఆనాడు ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే రైతు బంధుకి ఇస్తారు తప్ప రైతు భరోసా కాదని ఖచ్చితంగా తెలుసు. ఇది ఓట్ల కోసమే ఇచ్చిందని కూడా ప్రజలకు తెలుసు. అదే విధంగా మీరన్నా ఏమైంది? కౌలు రైతులు ఎటుపోయింది? మరి గొప్ప మాటలు చెప్తే కదా. రైతు కూలీలు ఎటుపోయింది? రైతు కూలీలు ఒక పెద్ద జోకు. ఒక మండలంలో 20 నుంచి 25 గ్రామాలు, 30 గ్రామాలు అటువంటి మండలాలు ఉన్నాయి. మండలంలో నువ్వు ఒక విలేజ్ తీసుకున్నారు, ఏది మోడల్ విలేజ్ కింద. ఆ విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళకు అడప ఇచ్చింది. అయితే మొత్తం మండలం అంతా ఇచ్చినట్ట, నియోజకవర్గం మొత్తం ఇచ్చినట్ట, అక్కడన్నా పూర్తి స్థాయిలు ఇచ్చిందా? ఇది నిజంగా కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి ఒక సంకుచితమైనటువంటి ఆలోచనలు ఎక్కడ కూడా మనం చూడం. మరి దీన్ని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే నాకు తెలిసి రైతులకు, ఒక్కొక్క రైతుకు వేల సంఖ్యలో అప్పుపడినది ప్రభుత్వం. రైతు భరోసా కింద ప్రతి పంటకు 15,000 అంటే మీరు ఇచ్చినటువంటి 5,000 ఇవ్వని వాళ్ళకి ఇవ్వనే లేదు, ఇచ్చిన వాళ్ళకి కూడా బకాయి పడి ఉన్నది. దాని గురించి కూడా రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎన్నికలకు ముందేమో పెద్ద మాటలు. ఇలా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము వడ్లకు, వరి పంటకు 500 బోనస్ అంటే, వరి పంట అంటే ఏమనుకుంటారు అందరూ? వరి పెట్టేటువంటి దాదాపుగా దొడ్డు వడ్లే పెడతారు. దొడ్డు వడ్లు పెట్టిన సన్న వాళ్ళు పెట్టిన మాకు 500 రూపాయల బోనస్ వస్తుందని ఆశపడి మీకు ఓట్లేసి అధికారంలోకి వచ్చిన మరీ క్షణమే మేము సన్న వడ్లకు ఇస్తామండి. మరి సన్న వడ్లకు కూడా మొత్తం మందికి ఇస్తానంటే సన్న వడ్లకు లేదు. ఇప్పటి వరకు అయితే ఏసంగి పంటకు ఇప్పటి వరకు దిక్కు లేదు. ఏసంగి పంటకి ఇవాళ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. పోయినసారి అరాకొర ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరి ఈ బోనస్ 500 బోనస్ దాదాపు దీనికి మంగళం పాడేదా, ఇస్తారా, ఇయ్యరా? ఇప్పటి వరకు అయితే అతి గతి లేదు. రైతులకు ఏం సమాధానం చెప్పాలి. స్థానిక నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సమాధానం చెప్పాలి. పబ్లిక్ లో బడాయిలు కొట్టుకుంటే తిరుగుడు కాదు. మీరు ఇచ్చిన మాటలే అమలు చేయమని అంటున్నాం, మీరు ఇచ్చిన హామీలే అమలు చేయమంటున్నాం. అదేవిధంగా దళితులకు సంబంధించి కూడా దళిత బంధు ఆ రోజు
అంబేద్కర్ అభయాస్తం కింద కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే 12 లక్షలు ఇచ్చి దళితులను ఆదుకుంటామని మాయమాటలు చెప్పి దళితులను మోసం చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకు ఇప్పటి వరకు ఒక రివ్యూ చేయలే? రైతు బంధు గురించి దళిత బంధు గురించి ఎందుకు మాట్లాడలే? నువ్వు చెప్పినటువంటి ఏదైతే అంబేద్కర్ అభయాస్తం గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడతలేవు? జిల్లాకు ఒక రైతు బంధు సమితి ఏర్పడ్డది, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మరి వాళ్ళకి ఇప్పటి వరకు ఆన్సర్ చెప్పడం లేడు. కలెక్టర్ అకౌంట్లలో పట్టినటువంటి డబ్బులు ఇంకో వేరే కార్యక్రమాలకు వాడుకున్నారు. రైతులకు పచ్చి మోసం చేశారు. అది ఎట్టి పరిస్థితులలో వారు చెప్పినటువంటి ఏదైతే ఆ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది పక్కా బోకస్ అని మాత్రం మనం చెప్పవచ్చు. యువకులను మోసం చేశారు. యువకులకు యువ వికాసం పేరిట నిన్నగాక మొన్ననే దాదాపు 16,33,000 అప్లికేషన్లు తీసుకున్నారు. 1,00,000 నుంచి 5 లక్షల రూపాయల సాయం చేస్తామంటే అప్లికేషన్లు ఇచ్చేటోళ్ళు అందరూ ఆశపడ్డారు. అయ్యో మాకు ఏదో కూడా జరుగుతుంది, 1,00,000 కాకపోతే 2 లక్షలు వస్తాయి, ఓరైతే 5 లక్షలు వస్తాయని ఆశపడ్డారు. పడ్డటువంటి వాళ్ళను నిరాశకు గురి చేసి ప్రభుత్వం మరి చేతులెత్తేసింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. యువకులకు కూడా నేను ఈ ఘరానా మోసాన్ని, కాంగ్రెస్ చేస్తున్నటువంటి మాయ మాటలను ఖచ్చితంగా యువకులు అర్థం చేసుకోవాలి. ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీకు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏదైతే ఉన్నదో 2 లక్షలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇస్తామంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పుకోవాలి. అరాకొర అక్కడ ఇక్కడ వందల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చి మేము వేలలో ఉద్యోగాలు ఇచ్చినాం. ఉద్యోగాలు దాదాపు మేము కంప్లీట్ చేసినామని చెప్తున్నారు. ఇంతకంటే దగ, ఇంతకంటే మోసం ఇంకోటి ఏముంటది? పెన్షన్దారులను మోసం చేశారు. 2,000 రూపాయల పెన్షన్ ఆనాడు కేసీఆర్ గారే 200 పెన్షన్ 2,000 చేశారు. మీరు ఎన్నికల కోసం ఓట్ల కోసం నానా గడ్డి కలిసి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామంటారు. 20 నెలలు అవుతుంది. 20 నెలలు అవుతుంది. అవ్వకు అయ్యకు ఇద్దరికి ఇస్తామంటే 20 నెలలు అవుతుంది. ఇలా ఒక్కొక్క పెన్షన్ దారునికి 20 నెలలు అంటే 22 40, ఒక్కొక్క పెన్షన్ దారునికి 40,000 రూపాయల అప్పు ఇలా చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. మీరు ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు ఇయ్యరా, లేకపోతే ఇదే మాయ మాటలు చెప్పి తప్పించుకుంటారా తెలియదు. కానీ ఎవరైతే ముసలమ్మలకు భర్త లేనటువంటి మరి వాళ్లకు వికలాంగులకు పచ్చి మోసం చేసినటువంటి ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. కేసీఆర్ కిట్ ఖతమైపోయింది, న్యూట్రిషన్ కిట్ ఖతమైపోయింది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహిళలకు ఇస్తామని ఘరానా మోసం చేస్తే ఇప్పటి వరకు దిక్కులేదు. దాని గురించి మాట్లాడడం లేదు. ఆడవాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని పిలిచి పోలీసులు బెదిరిస్తున్నారు. ఇదేం పద్ధతి? అదేవిధంగా కాలేజీ విద్యార్థులకు ఎలక్ట్రికల్ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామంటే ఎడబాయ్. గ్యాస్ సబ్సిడీ ఎక్కడ బాయ్? గ్యాస్ సబ్సిడీకి సంబంధించి దగ్గర గ్యాస్ సబ్సిడీకి సంబంధించి 90 లక్షల మందికి రేషన్ కార్డు ఉన్నట్టుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం మీరు తేల్చిందే 40 లక్షల మంది. నిన్నగాక మొన్ననే ఒక పారిశుద్ధ్య కార్మికుడు జీతాలు రావట్లేదని చెప్పి ధర్నా చేస్తే, నిరసన తెలిపితే, ధర్నా చేస్తున్న సందర్భంలోనే మరి ధర్మారం మండలంలో ఒక పారిశుద్ధ్య కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం యొక్క దుస్థితి. ఆనాడు దాదాపుగా 3,330 కోట్ల రూపాయలు పారిశుద్ధ్యం మీదనే, పల్లె ప్రగతి కార్యక్రమం మీదనే ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితి. పల్లెల్లో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా చెత్త ఎక్కడిదక్కడ పేరుకుపోయింది. బుగ్గలు పెట్టే పరిస్థితి లేదు. ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి లేదు. ఆనాడు లక్షల రూపాయలు పెట్టి ట్రాక్టర్ కొని గ్రామానికి సౌకర్యవంతంగా ఉండాలని కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేస్తే ఆ ట్రాక్టర్లో డీజిల్ పోసి దాన్ని నడిపించేటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్క గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎవరైతే సెక్రటరీ ఉంటాడో వాళ్ళు అయ్యో ఈ గ్రామం నడవాలనే ఉద్దేశంతో అప్పుల మీద అప్పులు చేసి అలా వాళ్ళకు కూడా ఆ బిల్లు రానటువంటి పరిస్థితి అలా గ్రామాలలో నెలకొన్నటువంటి విషయం మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా పల్లె ప్రగతి ద్వారా
జాతీయ స్థాయిలో మనకు 13 అవార్డ్స్ వచ్చినాయి. అవార్డు సంగతి పక్కకు పెట్టు, ఇలా కనీసమైనటువంటి సౌకర్యాలు అందించడంలో కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానం కావచ్చు, మంత్రుల యొక్క ఆలోచన విధానం కావచ్చు, అసలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో వీళ్ళకున్న చిత్తశుద్ధి కావచ్చు, మరి మరి వీళ్ళ యొక్క పరిపాలన విధానంలో మనకు తెలుస్తా ఉన్నది. చాలా దారుణమైన పరిస్థితి అలా గ్రామాలలో నెలకొన్నది. సర్పంచులకు బిల్లులు రావట్లేదు. ఒక్కొక్క గ్రామంలో 4 నుంచి 6 లక్షల వరకు బిల్లులు రావాలి. పెద్ద గ్రామాలు అయితే 30-40 లక్షలు, అంతకంటే పెద్ద గ్రామాలు అయితే 50-60 లక్షల రూపాయల బిల్లులు రావాలి. అదేవిధంగా కాంట్రాక్టర్ల బిల్లులు రావట్లేదు. కాంట్రాక్టర్ల బిల్లులు రావాలంటే పర్సెంటేజ్ ఇస్తే తప్ప బిల్లులు రానటువంటి దుస్థితి. లేదంటే నువ్వు ఏ పార్టీ అన్నగా ఎవరన్నగా కాంట్రాక్టర్కు నువ్వు పనిచేసిన సంబంధం ఏంటి? నువ్వు ఎమ్మెల్యేని కాదు, లేదా మంత్రిని కాదు, లేదా పార్టీ మారు. ఇంత దుర్మార్గమా? పనిచేసేటువంటి అనేక మంది అనేక వృత్తులు చేసుకొని బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా వేధించి సాధించేటువంటి పరిస్థితి అలా మరి రాష్ట్రం అంతటా నెలకొన్నది. నాట్ ఓన్లీ జగిత్యాల జిల్లా, రాష్ట్రం అంతటా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే దీని మీద మేము ఊరుకోదలుచుకోలేదు. ఇప్పటికే సర్పంచులు అనేక సార్లు వాళ్ళ నిరసన తెలియజేసారు. సెక్రటరేట్ ముట్టడి చేసే కార్యక్రమం చేశారు, అసెంబ్లీ ముట్టడి చేసే కార్యక్రమం చేశారు, ముఖ్యమంత్రి కలిసే ప్రయత్నం చేశారు. ఎక్కడికెక్కడ వాళ్ళు అరెస్ట్ చేసి నిరోధిస్తున్నారో తప్ప, నిర్బంధిస్తున్నారో తప్ప, కేసులు పెడుతున్నారో తప్ప వాళ్ళ బిల్లులు మాత్రం క్లియర్ చేద్దామని మాత్రం ఆలోచన చేస్తలేరు. దీని మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన జగిత్యాల జిల్లాకు సంబంధించి యావత్ రాష్ట్రానికి సంబంధించి ఆర్టీఐ కింద కూడా మేము ఎవరెవరికి ఎన్ని బిల్లులు చెల్లించారు, ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఎందుకు బిల్లులు వస్తలేవు, అదే విధంగా బిల్లులు ఎవరికి ఇస్తున్నారు, వచ్చినటువంటి ఆదాయం అంతా ఎక్కడికి పోతుందో మరి దీన్ని ఆర్టీఐ కింద కూడా మేము అడిగే ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి మీరు చాలా గొప్పగా చెప్పినటువంటి రైతు భరోసా ఏది? మరి రైతు భరోసా ఇలా ఇంతకుముందే మా విద్యాసాగర్ గారు చెప్పినట్టు ఈసారి మేము 15 ఎకరాల వరకు ఇచ్చినాం, చాలా గొప్ప పని చేసినామని చెప్తున్నారు. మేము మొన్న కూడా అడిగినా, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. మీరు ఇచ్చింది రైతు, ఆనాడు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధున, రైతు భరోసాన? రైతు భరోసా అయితే 15,000 ఇవ్వాలి. గతంలో ఇచ్చినప్పుడు మీరు 4 ఎకరాల వరకు క్లోజ్ చేసింది. మొదటిసారి ఇచ్చినప్పుడు మొత్తమే ఎగబెట్టింది. రెండోసారి ఇచ్చినప్పుడు 1 నుంచి 3 ఎకరాల వరకు